ఆ దోస్తులు మంచిగా ఉన్నారు అందరూ. మేమైతే మంచిగానే ఉన్నాం. ఈ వీడియో దేని గురించి అంటే సర్పంచ్ ఎలక్షన్ల పోటీ చేసేటోళ్ళు మన ఇంటికి వచ్చి ఓట్ల కోసం ఎట్లా మాట్లాడతారనేది వీడియో ఫ్రెండ్స్. వీడియో చివరి వరకు చూడండి, చాలా కామెడీగా ఉంటుంది ఫ్రెండ్స్. రెడీ నారా పొరాళ్ళు? రెడీ ఎప్పుడో రెడీ మేము. అమ్మా నమస్కారం అమ్మా, బాగున్నాం అమ్మా? మంచిగానే ఉన్నాం మంచిగానే ఉన్నాం. మాకేమైంది అని ఎటొచ్చినావు పిల్లగా? మంచిగా పెళ్లి కొడుకు లెక్క రెడీ అయినావు. అమ్మా అన్న సర్పంచ్ ఎలక్షన్లలో మళ్ళా ఇంకొకసారి పోటీ చేస్తుండమ్మా. పెద్దవా, ఈసారి కూడా మీరు అన్నకే ఓటేసి అన్నని సర్పంచ్ లెక్క గెలిపియాలా? మీకు చెరోపవ్వ చెప్తాం, సరేనా? ఓహో, ఇంతకు ముందు నిలబడ్డది సరిపోలేదా నాయన నీకు? ఇంతకు ముందు సర్పంచ్లా గెలిచినప్పుడు మా ఇంటి సైడ్ ముఖాన కూడా వచ్చిన పాపన పోలేవు, కానీ ఇప్పుడు మళ్ళా ఎలక్షన్లు వచ్చినాయని మళ్ళా ఓట్లు అడిగేదానికి ఏం ముఖం పెట్టుకొని వచ్చినావు నువ్వు? మళ్ళా మాకు రోడ్లు వేపిస్తానన్నావు, కరెంట్ తెప్పిస్తా అన్నావు, బోర్ వేపిస్తానన్నావు, అదన్నావు ఇదనన్నావు, ఓట్లు వేయించుకున్నావు, మంచిగా గెలిచినావు, ఓ బిల్డింగ్ కట్టుకున్నావు, సప్పడకున్నావు. ఏం చేసినావు అసలు? అయినా ఏం ముఖం పెట్టుకున్నా వచ్చినావు మళ్ళీ ఇంకోసారి గెలిపిమని అడిగేదానికి? గట్లా కాదమ్మా, అప్పుడు బడ్జెట్ సరిగ్గా లేకుండే, అందుకే సరిగ్గా పనులు కాలేవు. ఈసారి నన్ను గెలిపించిందనుకో మీ గోనిల్లు వీకేసి పెద్ద బిల్డింగ్ కట్టిస్తాం మీకు. అవునమ్మా, గుణపెంకల ఇల్లుని వీకేసి పెద్ద బిల్డింగ్ కట్టిస్తాం. ఈసారి మా అన్నని గెలిపిండి మీరు ఎట్లనని వేసి. ఓరి తాగుతూ బాడుకోవా, నువ్వేం మాట్లాడుతున్నావురా? ఎవరు ఓపిస్తే వాళ్ళెంబడినే తిరుగుతావు. నీ మాటలు మేము నమ్మి ఓటేయమంటావారా? అయ్యో గట్ల కాదు బాపు, ఈసారి గెలిపించిందనుకో నిజంగానే అన్న మీకు పెద్ద ఇల్లు కట్టిస్తాడు, మంచిగా మీకు బోర్ వేపిస్తాడు, అన్ని తీర్లు అన్ని సౌకర్యాలు చేపిస్తాడు. ఈసారి ఒకసారి ఈసారి కూడా గెలిపిండి అన్నని. గంగిదారిగా బుడ్డ ముఖం పెట్టుకొని భలే మాట్లాడతావురా. అయినా గాని ఇంతకు ముందు కూడా ఈయనతో వచ్చినావు గారా నువ్వు? ఇంతకు ముందు బీర్ సీసా ఓపించిండా లేకపోతే కళ్ళు సీసా ఓపించిండా? ఇంత 90 ఓపియంగానే ఎవరి చుట్టూ అంటే వాళ్ళ చుట్టూ తిరుగుకుంటా, ఎవరికంటే వాళ్ళకి జైలు కొట్టుకుంటా తిరుగుతావు. నీకు పని పాట లేదా రా? ఏదైనా పని చేసుకుంటే ఏమైతుందిరా? గట్ల కాదు పెద్దవా, ఈసారి నన్ను మంచి గెలిపిండి, మంచి మెజార్టీతో నన్ను గెలిపించింది అనుకో మీకు అన్ని తీర్ల ఏ పని కావాలంటే చేసి పెడతా. ఈసారి నన్ను నమ్ముండి, ఇంతకు ముందు లెక్క కాదు పెద్దవా, నేను ఇప్పుడు మంచిగా మారిపోయిన మంచోన్నైనా మీకోసమే నేను ఇక బతికేది. ఇక ఈసారి మొత్తం పనులు చేసి పెడతా మీకు, మొత్తం పెండింగ్ లో ఉన్న పనులన్నీ చేసి పెడతా మీకు. ఈసారి నన్ను గెలిపిండి. ఏం గెలిపేయాలనో ఏమో, ఇంతకు ముందు ఓట్లు వేపించుకున్నావు, నాకు పింఛన్ వస్తలేదని చెప్పి నా పింఛన్ తెప్పిస్తానన్నావు, పింఛన్ లేదు మన లేదు ఏం లేదు. ఈసారి నన్ను గెలిపించుడు పెద్దవా, నీకు పింఛన్ వచ్చేటట్టు నేను చెప్తా. ఏం చేస్తారో ఏమో, ఓట్లు అడిగేటప్పుడు అందరు గిట్లనే చెప్తారు, తీరా గెలిచినాక ముఖం కూడా చూడరు. గట్ల పెద్ద బాబు, ఈసారి నన్ను గెలిపించి చూడండి, నేను మీకు ఏ పని అంటే ఆ పని చేసి పెడతా. ఇక మా సరెత్తి మంచిగానే చేస్తారు పనులు, కానీ ఈ నుంచి వెళ్ళిపోయా నువ్వు, ఈ నుంచి వెళ్ళిపోయా సాలిగా. మాట్లాడింది బాగానే అయింది కానీ వెళ్ళిపోయా. అరే ఎందుకవ్వా గంత కోపంగా వస్తున్నావు? నేను ఏమన్నా ఓటే కదా నిన్ను అడిగింది. నేను మంచి మాటతో చెప్తున్నా, వెళ్ళిపోమన్నప్పుడు వెళ్ళిపోండి. నాకు గీడ తిక్కరయ్యింది అనుకో మంచిగా ఉండ చెప్తున్నా. ఓట్లు బీట్లు అన్ని ఊరకాల ముందే చెప్తున్నా. పోతా అమ్మా పోతా, కానీ మీ ఓటు మాత్రం నాకే ఇవ్వండి, సరేనా? నన్నే గెలిపిండి మళ్ళీ ఒకసారి సర్పంచ్ గా. అయ్యా మాకు బుద్ధి లేదుగా, మళ్ళా పాత పెంటనే మళ్ళా పెట్టుకుంటావా? అంటే ఇప్పుడు మా అన్నయ్య పెంటనా? ఏందమ్మా ఏం మాట్లాడుతున్నావు అమ్మా? వయసులో పెద్ద మనిషి గిట్లనే మాట్లాడతావా? అయినా మన ఊరికి మాజీ సర్పంచేనే, మళ్ళీ ఒకసారి సర్పంచే నిలబడుతుండు. ఎట్లా మాట్లాడాలమ్మా ఆయనతో నువ్వు? నేను ఇట్లనే మాట్లాడతా, బాధ చెప్తా, బరాబర్ ఇట్లనే మాట్లాడతా. ఏం చేసిండు మీ అన్న మన ఊరికి? ఒక రోడ్ వేపియలేడు, ఒక బోర్ వేపియలేడు. ఏం చేసిండు? మంచి ఆస్తులు పెంచుకున్నాడు, పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాడు, భూములు కొనుక్కున్నాడు. ఏం చేసిండు మన ఊరికి? అన్నా అన్నా అని బాగా ఈయన ఎంబడ తిరుగుతుండు. మీకేం చేసిండు రాయుడు? ఈ గంగాధర్యానికి ఇవుడు అంగి కూడా లేదు, బని నేసుకొని తిరుగుతుండు, తాగుబోతు బాడుకోవాడు. పెద్దవా నువ్వు ఎంతనన్నా తిట్టుకో పెద్దవా, ముసుకెళ్ళలేదు. కానీ నేనే సర్పంచ్ కావాలా మళ్ళొకసారి. ఈసారి మాత్రం తప్పకుండా పనులు చేపిస్తా. బాగానే చేపిస్తావు, ఎంత తిట్టినా దూసుకొని కూడా అలవాటు అయిపోయింది మీకు. నడతారా మరి ఏంది? ఓట్లేయం బీట్లేయం నడుండి నుంచి వెళ్ళిపోండి మా ఇంటి కాంచి. అరే పెద్దబాబు గట్ల కోపంకి రాకు, నీకు ఒక మంచి బైక్ కొనిస్తా. ఇక మన పెద్దవ్వకు బట్టలు విండేందుకు ఒక వాషింగ్ మిషన్ కూడా కొనిస్తా, ఒక ఫ్రిడ్జ్ కొనిస్తా. ఇంకా ఇంకా పింఛన్ అత్తలేదని అంటుంది పెద్దవ్వ, పింఛన్ కూడా అత్తటట్టు చేస్తా. ఓ బాగానే చేస్తావు. ఇంతకు ముందు సర్పంచ్ నిలబడ్డప్పుడు కూడా గిట్టనే మా ఇంటికి వచ్చినావు, యాది లేదా నీకు? మాకైతే
మంచిగానే యాదుంది అనేటందుకు సిగ్గు ఉండాలా నీకు. ఇంతకు ముందు కూడా ఇట్లనే మాట్లాడినావు. ఏది ఒక్క పనన్న చేసినావా? ఒక్క పని కూడా చేయలేవు. ఇంకా పెద్ద మాట్లాడుతున్నావు సిగ్గు లేకుండా. నాడే నుంచి వెళ్ళిపోయి నుంచి. ఇంతకు ముందు సర్పంచ్ నిలబడ్డది సరిపోదట, ఇప్పుడు మళ్ళా వచ్చాను నేను మళ్ళా సర్పంచ్ అయితా. అయ్య ముఖమే ఉంది అనేది. అరే దరిద్రం ముఖమూడ ఎంత తిట్టినా నవ్వుకుంటా అట్లనే చూస్తావేంద్ర, సిగ్గు లేదారా నీకు? వెళ్ళిపోరా మా ఇంటికా నుంచి బాడుకోవాలారా. భలే దాపరమైనరా ఊరిని సర్వనాశనం చేసేందుకు. అరే ఆ పెద్ద వేంద్ర అన్నని గంత ఘోరంగా తిడుతుంది, అయినా గాని ఈ నుంచి గదులుతాను లేడేంద్ర అన్న. అరే నీకు ఈ విషయం తెలియదారా? ఎలక్షన్ అంటే అంతేరా, వాళ్ళు ఓట్లేసేదాకా ఎంత తిట్టినా గానీ గమ్మునుండాలా. వాళ్ళు మంచి ఓట్లు వేసినాక మన సర్పంచ్ అయినాక వాళ్ళు ఎవరో మనం ఎవరో, అంతేరా రాజకీయం అంటే. అవునరా నిజమేరా, వాళ్ళు ఎంత తిట్టినా మనం దూసుకొని పోవాలంతే. మనకి ఎందుకురా, మన అన్న గెలిస్తే మనకు 090 ఇప్పిస్తాడు, రోజు తాగొచ్చు మంచిగా. అవునరా మరి ఇలా సాయంత్రం కూడా మనకు మంచిగా బీర్ ఇప్పిస్తానన్నాడ్రా. ఈ అన్న సర్పంచ్ అయినాకో మనకు రోజు తాగేటందుకు ఇక లోటే ఉండదురా, మంచిగా తాగొచ్చు కడుపు నిండా. అరే తాగవద్దు బడకావులారా, మీరు ముందు ఈయనతోని తిరుగుడు బంద్ చేయండిరా. మీకు తాగిపిచ్చి మిమ్మల్ని ఎందుకు పనికిరానోళ్ళని చేస్తుండ్రా ఈడు. పెద్దవా అట్లా కాదు పెద్దవా, ఓటుకు 1000 రూపాయలు ఇస్తా, నీ ఓటు మాత్రం నాకేయండి. అరే అస్తా దరిద్రమోడా, ఎన్నిసార్లు అనాలరా నిన్ను, ఎన్నిసార్లు తిట్టాలరా నిన్ను? నిన్ను చెల్లిపోరా, నీకు ఓటేయం మేమేయమరా మేము. నీ 1000 రూపాయలు నువ్వే ఉంచుకోరా, వెళ్ళిపోరా నుంచి. అరే నువ్వు మనిషివా లేకపోతే పశువువా? ఎంత తిట్టినా నవ్వు ముఖం పెట్టుకొని నుంచి కదులుతాను లేవు. నాగలి తీసుకురావా, నా నాగలతో చంపుతా, ఏమనుకుంటున్నావేమో. అరే పేదబాపు ఎందుకంత కోపం? ఎన్ని రోజులు అని చెప్తావు నువ్వు అట్లా నాగలతో వ్యవసాయం? నేను గెలిచినాక ఈసారి నీకు ఒక దుకాణం పెట్టిస్తా, మంచిగా దుకాణంలో పని చేసుకునేవు. ఊరోళ్ళందరికి ఇదే మాట చెప్తున్నావు, మాకు తినదనుకుంటున్నావు ఏంది? అంత అమాయకులం అనుకుంటున్నావు? ఇంతకు ముందు లెక్కలేం మేము ఇప్పుడు, మాకు కూడా అన్ని గుర్తయితున్నాయి ఇక మెల్లమెల్లగా. ఇంతకు ముందే తొందరపడి నీకు ఓటేసి పెద్ద తప్పు చేసినాం, 5 సంవత్సరాలు కష్టాలు పడ్డాం. ఇప్పుడు కూడా అదే తప్పు చేస్తే ఇక మాకంటే దరిద్రులు ఇంకొకళ్ళు ఉండరు. ఇక పెద్దవా, ఇంతకు ముందు నేను ఆస్తులు సంపాదించుకున్నా, ఊరికి ఏ పని చేయలేను. కానీ ఈసారి మాత్రం నన్ను గెలిపించిందనుకో, ఈసారి ఊరు కోసమే పని చేస్తా. అట్లా నన్ను కాదని మీరు ఇంకొకళ్ళని గెలిపించిందనుకో, ఆడు మొదలు పెడతాడు. ఇక సంపాదించుకోవడం మీదే ఉంటదండి, ఊరు కోసం ఏం చేయడాడు. చెప్పేది నన్ను గెలిపియండి, నేను ఈసారి మనసు పెట్టి ఊరు కోసమే పని చేస్తా. నీ మీద ఒట్టు పెట్టి చెప్తున్నా పెద్దవా. ఓరి దరిద్రం మగపోడ, నా మీద ఒట్టు ఎందుకు పెడుతున్నావురా? నీ చేతులు ఇరిగిపోను, చేతులు సిట్టుకుమన. ఆయన నుంచి ఓరా దరిద్రపోడా, ఆయన నుంచి వెళ్ళిపోరా. అవ్వ ఎట్లయితే అట్లా ఇంట్లో పోయి గొడ్డలు పట్టుకొస్తాడు. మీరు నుంచి కదలేటట్లేర్రా, పోయి వస్తావునరా. మీరు ఇట్లా చెప్తే వినర్రా, పోయి గొడ్డలు పట్టుకొస్తాడు. ఒక్కొక్కని కట్లా రీనే ఉండురా మీరు. చెప్పేది మీ మంచి కోసమే, మా ఇంటికా నుంచి వెళ్ళిపోండి. మా ముసలోడు ముందే తిక్క మనిషి, గొడ్డలు తీసుకురాన వేయండు, వెళ్ళిపోండి, లేకపోతే మీ పని అవుతుంది, ముందే చెప్తున్నా నేను. ఓ అన్న నాడన్నా, ఎందుకు పానం మీద తెచ్చుకోండు, ఇంకా వేరే వాళ్ళు ఇంటికోదంపా. చూసిందా ఫ్రెండ్స్, ఎలక్షన్లు వచ్చినాయంటే మొదలు ఇక ఓట్లు కావాలని చెంపట పడతారు. ఓట్లు వేసినాక తీరా గెలిచినాక ఊళ్ళో మాకు తెలియదు అంటారు. ఏదైనా పనులు అడిగినా కానీ ఏం చేసి పెట్టరు.